ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్. 2024 సంవత్సరం ఫిబ్రవరి నెల 16వ తేదీ సద్గురుమూర్తుల పాదపద్మములకు మన్నవ సత్యం పుష్పాంజలి సమర్పిస్తున్నాడు. మిత్రులారా, ఇప్పుడు నేను సిద్ధి నుంచి ప్రసారమవుతున్న బాబా సమాధి మందిరము ప్రత్యక్ష ప్రసార దర్శనం చేసుకుంటూ సాయినాథ దత్తపాదుక నామమును స్మరిస్తూ మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మిత్రులారా, ఉదయహారతికి ముందు వేసేటటువంటి పాటలు ప్రారంభమయ్యాయి. మిత్రులారా, మరొకసారి బాబా చరణాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. సూర్యుని బంగారు కిరణాలు తాకెను సాయి పాదాలు, వెలుగులు నిండెను లోకాలు, జాగృతమాయను హృదయాలు. సూర్యుని బంగారు కిరణాలు తాకెను సాయి పాదాలు, వెలుగులు నిండిను లోకాలు, జాగృతమాయను హృదయాలు. మిత్రులారా, ఈ పాట నేను రచించినటువంటి ఆలాపన అనే పుస్తకంలో ఉంది. ఈ పుస్తకం నేను రచించినటువంటి చిన్న సాయిబాబా చరిత్ర పుస్తకంలో కూడా ప్రచురించాను. బాబా సేవలో, బాబా భక్తిలో మనం ఉన్నప్పుడు నిత్యపారాయణ ప్రతిరోజు చేసుకోవటం చాలా అవసరం. ప్రతిరోజు బాబా చరిత్ర కొంచెం చదవటం, హారతి ఏదన్నా కాసేపు చూసుకోవటం, చక్కటి మానస పూజ, నేను రచించినటువంటి మానస పూజ, ఒక చోట కూర్చొని వస్తువులు అక్కర్లేకుండా నేను చేసుకునే పూజ, ఆ పూజా పుస్తకం ఇవి చదువుకుంటూ ఉంటే బాబాకి చాలా దగ్గర అవుతాం. అంతేకాక సమాజంలో మంచి గుణాలు నెలకొల్పడానికి గ్రంథదానం చాలా అవసరం. మిత్రులారా, ఎప్పుడు అన్నదానం చేస్తూ ఉంటాం. అన్నదానంలో కొంత భాగం కేటాయించుకొని పుస్తకాలు పంచటం మానవాళిలో
ఈ పుస్తకాలు చక్కటి మంచి పుస్తకాలు సద్గురుమూర్తుల చరిత్రలు పంపించడం చాలా అవసరం. అంచేత అన్నదానం ఎలా అయితే మనం నియమంగా చేసుకుంటుంటామో పారాయణానంతరం, అలాగే గ్రంథదానం కూడా మనం అలవాటు చేసుకుందాం. నెలకి కొన్ని పుస్తకాలైనా మన మిత్రులకి, ఎవరికైనా, మన తోటి వారికి, మన మానవాళికి పంచితే చాలు, ఎంతో మేలు జరుగుతుంది మిత్రులారా. తప్పకుండా ఇది ఒక బాధ్యతగా మనం తీసుకుందాము. ప్రతి నెల కొన్ని పుస్తకాలైనా పంచండి. శ్రీ గురు చరణం శరణం శరణం శరణం, దత్తగురు చరణం శరణం సాయి. करी सदा